హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అనగనగా ఒక ఊరిలో రాజేంద్ర వర్మ అనే జమీందారు ఉండేవాడు. బాగా ధనవంతుడు. తన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని కష్టపడి రెట్టింపు చేశాడు. అతనికి విజయేంద్ర వర్మ అనే కొడుకు ఉండేవాడు. చిన్నతనంలోనే తల్లి మరణించడంతో రాజేంద్ర వర్మ కొడుకుని అల్లారుముద్దుగా పెంచాడు. ఇది అలుసుగా తీసుకొని విజయేంద్ర వర్మ చెడు వ్యసనాలకు అలవాటు పడి ఊళ్ళో బలాదూరుగా తిరిగేవాడు. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు రాజేంద్ర వర్మ ప్రాణ స్నేహితుడు సూరయ్య అతన్ని కలిసి ఇలా అన్నాడు. నువ్వు నీ పనుల్లో పడి నీ కొడుకుని పట్టించుకోవడం మానేశావు. విజయేంద్ర వర్మని ఇలానే వదిలేస్తే వాడు చేతికి అందకుండా పోతాడు. నీకు ఎప్పటి నుంచో మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్తున్నాను. ఆడదిక్కులేని సంసారం ఇలానే ఉంటుంది. నువ్వు నా మాట విని పెళ్లి చేసుకో, ఎలాగైనా నీ కొడుకులో కొంత మార్పు వస్తుంది అని చెప్పి సూరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజేంద్ర వర్మ ఆలోచనలో పడ్డాడు. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు రాజేంద్ర వర్మ గుడి దగ్గర ఒక అమ్మాయిని చూశాడు. ఆమె చాలా అందంగా అణకువగా ఉంది. ఆ తర్వాత ఆమె గురించి విచారించాడు. ఆమె పేరు గీత. ఆమెది చాలా బీద కుటుంబం. ఆమె తన అమ్మమ్మతో కలిసి ఊరికి అవతల ఉన్న పూరి గుడిసెలో ఉండేది. ఒకరోజు రాజేంద్ర వర్మ వారి ఇంటికి వెళ్ళి గీతని ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తన తండ్రి పెళ్లి చేసుకోవడం విజయేంద్ర వర్మకు నచ్చలేదు. రోజు తన తండ్రితో గొడవ పడేవాడు. తన సవితి తల్లి గీతతో కూడా సరిగా మాట్లాడేవాడు కాదు. అలా కొంతకాలం గడిచింది. గీతకి ఒక మగబిడ్డ పుట్టాడు. వాడికి వర్మ అని పేరు పెట్టారు. కాలంతో పాటు వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. అలా కొంతకాలం గడిచింది. కొంతకాలం తర్వాత రాజేంద్ర వర్మ జబ్బుతో మంచాన పడ్డాడు. ఇక తను ఎలాగూ బ్రతకడని తన ఆస్తిని పంచడానికి నిర్ణయించుకున్నాడు. తన భార్యని, ఇద్దరి కొడుకుల్ని పిలిచి ఇలా అన్నాడు. నా యావదాస్తి ఎవరికి చెందాలో ఈ పుస్తకంలో రాశాను. అన్ని ఆస్తుల వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి అని ఒక పుస్తకాన్ని తన పెద్ద కొడుకు అందించాడు. విజయేంద్ర వర్మ ఆ పుస్తకాన్ని తెరచి చూసి ఇలా చదివాడు. ఊరికి చివర ఉన్న బీడుబారిన పొలం మరియు దాని పక్కనే ఉన్న ఇంటిని నా రెండో భార్యకు రాస్తున్నాను. నా మిగతా ఆస్తులు మొత్తం నా మొదటి భార్య కొడుకే చెందుతాయి అని చదవడం ముగించాడు. అది వినగానే గీత చాలా బాధపడింది. మిగతా ఆస్తి మొత్తం తన పేరు మీద రాయడంతో విజయేంద్ర వర్మ మనసులో సంతోషిస్తూ ఆ పుస్తకాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గీత తన భర్తతో ఇలా అంది. మిమ్మల్ని నమ్ముకున్నందుకు మాకిలా అన్యాయం చేస్తారనుకోలేదు. దేనికి పనికిరాని పాత ఇంటిని, పంటకు పనికిరాని బీడు భూమిని మాకిచ్చారు. దీనితో మేమెలా బ్రతకాలి అని గీత అనడంతో రాజేంద్ర వర్మ ఇలా అన్నాడు. నువ్వేమి బాధపడకు. అన్నీ ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ఆస్తిలో సగం మీకిస్తే నేను చనిపోగానే ఆస్తి కోసం విజయేంద్ర వర్మ మిమ్మల్ని చంపేస్తాడు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఒక చుట్టిన కాగితాన్ని భార్య చేతికి అందిస్తూ ఇలా అన్నాడు. దీన్ని ఇప్పుడు తెరవద్దు. మీకు కష్టాలు చుట్టుముట్టి బ్రతకలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నా ప్రాణ స్నేహితుడు సూరయ్య సమక్షంలో దీన్ని తెరువు. అంతా మంచే జరుగుతుంది అని చెప్పి రాజేంద్ర వర్మ కన్నుమూశాడు. అలా కొంతకాలం గడిచింది. విజయేంద్ర వర్మ తన తండ్రి చనిపోవడంతో
అడిగేవారు లేకపోవడంతో చెడు అలవాట్లకు బానిసైపోయాడు. కొంతకాలం తర్వాత తన సవితి తల్లిని ఆమె కొడుకుని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. దిక్కుతోచని స్థితిలో గీత తన కొడుకుని తీసుకొని తనకు తన భర్త రాసించిన ఇంటి దగ్గరకు వెళ్తుంది. పొలం చూస్తే ఎండిపోయి బీటలు వాలి ఉంటుంది. గీతకి ఏమి చేయాలో అర్థం కాలేదు. రోజు కూలి పనికి వెళ్ళి అలాగే రోజులు వెళ్ళదీస్తూ ఉండేది. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు వర్మ తన తల్లితో ఇలా అన్నాడు. అమ్మా, మనకెందుకు ఈ కష్టాలు? నువ్వు జమీందారు భార్యవై ఉండి కూడా కూలి పనికి పోవడం ఏమిటి? నాన్న మనల్ని అన్యాయం చేసి మనకి ఈ ఇంటిని పొలాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు అని అనడంతో గీత ఇలా అంది. నాయనా, మీ నాన్న మనకి అన్యాయం చేయడు. ఆయన చనిపోయే ముందు ఒక కాగితాన్ని ఇచ్చి అది తన నమ్మకస్తుడైన తన స్నేహితుడు సూరయ్య ముందు తీసి చూడమని చెప్పాడు అని జరిగింది వివరించింది. అమ్మా, అయితే మనం ఆ కాగితాన్ని తీసుకొని నాన్నగారి స్నేహితుడి దగ్గరికి వెళ్దాం అని వర్మ అనడంతో గీత సరేనంటుంది. మరుసటి రోజు ఉదయం ఇద్దరూ కలిసి సూరయ్య ఇంటికి వెళ్ళారు. గీత సూరయ్యకి జరిగినదంతా వివరించి ఆ కాగితాన్నిచ్చింది. దాన్ని సూరయ్య ఇలా చదవసాగాడు. ప్రియమైన స్నేహితుడికి ఇలాంటి రోజు వస్తుందని ముందే ఊహించాను. నేను ఆ రోజే నా ఆస్తిలో సగం నా రెండో భార్యకి రాసి ఉంటే వారిని నా పెద్ద కొడుకు ఎప్పుడో చంపేసి ఉండేవాడు. అందుకే ఆ రోజు వారికి పాడుబడిన ఇంటిని మరియు బీడుబారిన పొలం ఇచ్చాను. ఆ పాడుబడిన ఇంటిలో ఉత్తరం వైపు ఉన్న గోడలో వజ్రాలు రత్నాలు ఉన్న పెట్టెను దాచుంచాను. అది వీరికి ఎలాగైనా చెందేలా చేసే బాధ్యత నీ మీద పెడుతున్నాను. నా ప్రాణ స్నేహితుడవైన నువ్వే వారికి న్యాయం చేయగలవని నమ్మి ఈ కాగితాన్ని నీకు ఇమ్మని చెప్పాను అని ఆ లేఖ చదవడం ముగించాడు. వెంటనే ముగ్గురు కలిసి ఆ పాడుబడిన ఇంటిలో తవ్వి చూశారు. అందులో నిజంగానే వారికి ఒక పెట్టె కనిపించింది. అందులో దగదగలాడే వజ్రాలు రత్నాలు కనిపించాయి. వాటిని చూసిన సూరయ్య గీతతో ఇలా అన్నాడు. అమ్మా, ఈ వజ్రాలు దొరికిన విషయం విజయేంద్ర వర్మకు తెలిస్తే ఇదంతా నాది అని మీకు అన్యాయం చేస్తాడు. దీనికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మాకు ఆస్తి విషయంలో అన్యాయం జరిగిందని విజయేంద్ర వర్మని పంచాయతీకి పిలిపించండి. మిగతా సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూరయ్య. ఆ తర్వాత గీత అక్కడి నుంచి నేరుగా ఊళ్ళో ఉన్న పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, మా ఆస్తిని విజయేంద్ర వర్మ లాగేసుకొని మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశాడు అని ఫిర్యాదు చేసింది. మరుసటి రోజు ఉదయం విజయేంద్ర వర్మని పంచాయతీకి పిలిపించారు. అందరూ అక్కడికి చేరుకున్నారు. విజయేంద్ర వర్మతో సూరయ్య ఇలా అన్నాడు. నువ్వు నీ తండ్రి ఆస్తిని మొత్తం కాజేసి వీళ్ళని ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టావని వీళ్ళు నీపై ఆరోపిస్తున్నారు. దీనికి నీ సమాధానం ఏమిటి అనడంతో విజయేంద్ర వర్మ ఇలా అన్నాడు. నేను ఎవరి ఆస్తి కాజేయలేదు. నా తండ్రి వాళ్ళకిచ్చిన పొలాన్ని ఇంటిని వాళ్ళకే ఇచ్చేశాను. నా తండ్రి నాకిచ్చిన ఆస్తి వివరాలు ఈ పుస్తకంలో రాశాడు అంటూ ఆ పుస్తకాన్ని చూపించాడు. ఆ పుస్తకాన్ని చూసిన సూరయ్య ఇలా అన్నాడు. అవును, విజయేంద్ర వర్మ చెప్పింది నిజమే. ఆ ఇల్లు పొలం తప్పితే మిగతా ఆస్తి మొత్తం విజయేంద్ర వర్మకే చెందుతాయి. ఆ పాత ఇల్లు పొలం గీతకే చెందుతాయి. దానిపై విజయేంద్ర వర్మకి ఎలాంటి హక్కు లేదు అని సూరయ్య అనడంతో నా ఆస్తి మొత్తం నాకే చెందుతుందని మనసులో సంతోషిస్తూ విజయేంద్ర వర్మ దానికి అంగీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అందరి ముందు గీతకి తన భర్త ఇచ్చిన పొలం పైన తనకి ఎటువంటి హక్కు లేదని విజయేంద్రవర్మ ఒప్పుకున్నాడు. సూరయ్య మనసులో సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గీత ఆమె కొడుకు సూరయ్యను కలిసి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఇక ఆ తర్వాత ఆ ఇంట్లో వజ్రాలు దొరికిన విషయం విజయేంద్రవర్మకి తెలిసి ఆ ఇంటిపైన ఎటువంటి హక్కు లేదని అందరి ముందు ఒప్పుకోవడంతో ఏమీ చేయలేక అలాగే ఉండిపోతాడు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకొని బాధపడతాడు. మిత్రులారా, కొంచెం ఆలస్యమైన మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది అని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి.